ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం కాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేస్తున్నారు. ఇటీవల కాలీవుడ్కు చెందిన మరో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తోనూ ఓ మూవీ చేయనున్నారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన గ్లిమ్స్ ఇటీవల విడుదలైంది. అయితే ఇప్పుడు మరో వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో బన్నీ ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా ఈ క్రేజీ కాంబో కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా భారీ మూవీస్తో దూసుకెళ్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ కాంబోలో సినిమాను కన్ఫర్మ్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో గ్లిమ్స్ను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. అయితే ప్రస్తుతం మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ కాంబో ఓకే అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించినట్లు సమాచారం. ఇక సందీప్ రెడ్డి వంగ సినిమాలు చూస్తే రా అండ్ రస్టిక్, బోల్డ్ మూవీస్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. విమర్శకులతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. బాక్స్ ఆఫీస్ వద్ద అవి బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ప్రభాస్తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ కూడా ఇలాంటి కోవకు చెందినదిగానే భావించవచ్చు. మరి సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కాంబోలో మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. స్పిరిట్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.